పూజలు, వ్రతాలు చేసినప్పుడు కొబ్బరికాయలు ఎక్కువగా కొడుతూ ఉంటాం. లేదా ఇంట్లో నార్మల్‌గా పూజ చేసుకున్నప్పుడైనా కొడుతూ ఉంటాం కదా! మరి వాటితో ఇలా చేసేయండి. మా అమ్మ చేసే ఈ కొబ్బరుండలంటే మా వాళ్ళందరికీ చాలా ఇష్టం. దసరాకి, సంక్రాంతికి ఎలాంటి పిండి వంటలు చేసినా ఇవి మాత్రం మా ఇంట్లో ఉండాల్సిందే. మా అమ్మ చేసే ఈ కొబ్బరి లడ్డూల కోసం మా ఇంటికి వచ్చే వాళ్ళ మేనల్లుళ్ళు కూడా ఉన్నారంటే చూడండి ఇక. హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అంజలి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే ఈ కొబ్బరుండలు పాకం లేకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కొబ్బరిని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు వాడే మిక్సీ జార్ని బట్టి పీసెస్ అనేవి కట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే చిన్నగా కట్ చేశాను. కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ పార్ట్ అనేది నేనైతే తీయట్లేదు. మీకు వద్దు అనుకుంటే తీసుకోండి. యాక్చువల్‌గా మా అమ్మ కొబ్బరి ఇంకా బెల్లం కొలతలతో ఏమీ తీసుకోదు. మనం తినగలిగే స్వీట్‌ని బట్టి బెల్లం అనేది తీసుకుంటుంది. కానీ నేనిక్కడ మెజర్‌మెంట్స్ చెప్తాను. కొబ్బరి ముక్కలు నాకిక్కడ 2 కప్స్ అయ్యాయి. 1 కప్ బెల్లం అయితే తీసుకున్నాను. ఇక్కడ 1 కప్ బెల్లం అయితే సరిపోతుంది. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో పావు కప్పు యాడ్ చేసుకోండి. బెల్లం ఇంకా కొబ్బరి ముక్కలు 2 కలిపి కొంచెం కొంచెంగా మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. నేను మధ్యలో కొన్ని పచ్చి కొబ్బరి తగిలేలా ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే ఉంచాను. మధ్య మధ్యలో ఇలా కొబ్బరి తగిలితే బావుంటుందని. చిన్న పిల్లలకి పెట్టాలి అనుకుంటే పీసెస్ అనేవి లేకుండా చూసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి మెల్ట్ అయ్యాక జీడిపప్పు లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి పక్కకు పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి తినడం వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి. పచ్చి కొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇవి మన డైజెస్టివ్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే మన వెయిట్ లాస్‌కి కూడా యూజ్ అవుతుంది. మన స్కిన్ ఇంకా హెయిర్‌కి కూడా చాలా మంచిది. మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పచ్చి కొబ్బరిలో. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఇంకో స్పూన్ నెయ్యి వేసి, కొబ్బరి ఇంకా బెల్లం గ్రైండ్ చేసింది వేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఉండాలి. మీరు తినగలరు అనుకుంటే మధ్య మధ్యలో నెయ్యి ఒక స్పూన్ వేస్తూ కలుపుతూ బాగా దగ్గరికి రానివ్వాలి. ఇలా అవ్వడానికి మినిమం ఒక 30 మినిట్స్ అయినా పడుతుంది. బెల్లం ఇంకా కొబ్బరిలోని తేమ అనేది పోయి ఇలా దగ్గరికైతే అవుతుంది. మనం కలుపుతూ ఉండడం వల్ల ప్యాన్‌కి అనేది అంటుకోకుండా, మాడకుండా ఉంటుంది. ఈ పాకం అనేది ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేటప్పుడు అందులోనే ఒక అర చెంచా యాలకుల పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇలా స్పూన్‌తో కొంచెం తీసుకొని కొద్దిగా వేడి చల్లారాక ఇలా చేతితో ఉండలా చుడితే మన చేతికి అంటుకోకుండా లడ్డూలా ఉన్నప్పుడు ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉండలా వచ్చినప్పుడు మనకు కొబ్బరి పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్లు. ఇలా రౌండ్‌గా రాకుండా చేతికి అంటుకుంటుంటే మరొక 5-10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాకైనా లేదా గోరువెచ్చగా ఉన్నప్పుడైనా ఇలా చేత్తో ఒత్తుకుంటూ బాగా కలుపుతూ మీకు ఏ సైజులో ఉండలు కావాలి అనుకుంటే ఆ సైజులో మీరు లడ్డూలనేవి చేసుకోవచ్చు. ఈ సైజ్ కంటే ఇంకా పెద్దగా చేస్తే మా పిల్లలు కింద పడేస్తారని నేనైతే ఈ సైజులో చేశాను. మీరు మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఇలా అన్నీ ఉండలు చేశాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుతో ఇలా గార్నిష్ చేశాను. ఇలా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు అని. చూడ్డానికి లుక్ కూడా చాలా బావుంది. అలానే పెట్టాలి అని ఏం లేదు. జీడిపప్పు లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇంతే అండి. ఎంతో సింపుల్‌గా ఈ కొబ్బరుండలనేవి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా మోనుకైతే చాలా ఇష్టం మా అమ్మ చేసే ఈ కొబ్బరుండలు. కొబ్బరుండలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ ప్రాసెస్‌లో చేశారంటే పర్ఫెక్ట్‌గా కుదురుతాయి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. వీటిని గాజు సీసాలో గానీ, స్టీల్ బాక్సుల్లో గానీ 10-15 రోజుల వరకైతే స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకొని రోజొకటి తిన్నా హెల్త్‌కి చాలా మంచిది. మరెందుకు ఆలస్యం, పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ కొబ్బరుండలైతే మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో మాతో షేర్ చేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.